నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి ఘటన చెర్లపల్లి రైల్వే స్టేషన్ సంఘటన. ప్రధానంగా విజయలక్ష్మి అనేటువంటి ఒక గృహిణి తన యొక్క ఇద్దరు పిల్లల్ని సైతం తీసుకొని వెళ్ళి రైలు కింద పడుకొని చనిపోయినటువంటి ఆ యొక్క విషాదకరమైనటువంటి సంఘటన. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు ప్రధాన స్రవంతి అలాగే డిజిటల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అసలు అలా వారు చనిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణాలు ఏంటి, దానికి వెనకాల ఉన్నటువంటి అసలు విషయాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ సార్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీరు కూడా చూస్తున్నట్టున్నారు, దాదాపుగా 3 రోజుల నుండి కూడా అది చూస్తూ ఉన్నాం, వారు నడుచుకుంటూ పోయేటువంటి ఫోటోలు అలాగే అన్ని రకాలుగా. అసలు ప్రధానంగా ఒంటరితనమే చంపేసింది అనేటువంటి మాటలను పోలీసులు చెప్తా ఉన్నారు. మీరు దాదాపుగా వేలాది మందిని చూస్తున్నటువంటి వ్యక్తిగా, వేలాది మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు? అవునండి, ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకోవడానికి మనం ప్రధానంగా 3 కారణాలు చెప్తాం. ఒకటి బయాలజికల్, అంటే నిజంగానే శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొనే భాగంగా వాళ్ళకు వచ్చిన ఒత్తిడి కాలంగా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక రీజన్. రెండోది సోషలాజికల్, అంటే సామాజిక పరంగా తను జీవిస్తున్న వాతావరణంలో కానివ్వండి, అది కుటుంబం వల్ల కావచ్చు, లేదు తను పనిచేస్తే కనుక ఆఫీసులో కావచ్చు, లేదు చుట్టూరా ఉన్న నైబర్హుడ్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. మూడోది సైకలాజికల్, అంటే నిజంగానే మనిషికి పుట్టినప్పటి నుంచి ఏదైనా మానసిక రుగ్మత ఉందా, లేదు తనకి ఒత్తిడి ఎక్కువైపోయి మానసికంగా కురుగుబాటు చెందిందని. ప్రధానంగా ఈ 3 కారణాల వల్ల ఎవరైనా సరే వాళ్ళ ఆత్మహత్యకు ప్రధాన కారణం వహిస్తాయి. ఇప్పుడు ఈ మేడం విషయంలో ఏం కారణాలు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు కుటుంబ నేపథ్యంలో ఉన్న వాళ్ళు చూస్తే భర్త మేమందరం బాగున్నాం అని తను కూడా అంటున్నట్టు పేపర్లో వస్తుంది. ఓకే, తను ఇంకా వేరే విషయాల నుంచి ఎక్కడ సమస్యలు లేవని మనకు తెలుస్తుంది. కానీ ఏం సమస్య ఉండొచ్చు అంటే, ఒక ప్రొఫెషనల్గా మనం ఏం చెప్తామంటే, ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి ప్రధానంగా డిప్రెషనే ప్రధాన కారణం ఉంటుంది. డిప్రెషన్ మనిషికి ఎందుకు వస్తుంది? మేజర్గా తనతో ఉన్న వ్యక్తులు, తన కుటుంబంలో కానివ్వండి, తన స్నేహితులు కానివ్వండి, తనను సరిగ్గా చూడకపోవడం వల్ల, తనకు మానసికంగా చాలా కృంగుబాటు చెందినప్పుడు, తను ఒంటరిగానే ఉన్నాను, నాకంటూ ఎవరు లేరు అని భావించినప్పుడు, అదే పరిస్థితి కనుక చాలా రోజుల పాటు కొనసాగితే ఏ వ్యక్తికైనా సరే నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఏం నెగిటివ్ థాట్స్ వస్తాయంటే, నేను ఎవరికి అవసరం లేదు, నా అవసరం కూడా ఎవరికి ఉన్నట్టు కనిపిస్తలేదు, నేను ఈ సమాజంలో ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు, అలాంటి ఫరక్ పడని సమాజం లోపల నేను ఉండి దేనికోసం చేయాలి. దాంతోపాటు ఏంటంటే, ఈ ఒంటరితనం కంటే ముందుగా వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటని అంటే ఎంప్టీనెస్ అంటారు. ఎంప్టీనెస్ మనుషుల్ని కాల్చిస్తుంది. ఈ లోన్లీనెస్, ఎంప్టీనెస్ ఇది ఎట్లాంటిదంటే, ఒక 10,000 సిగరెట్లు తాగితే మనిషి శరీరానికి ఎంత హాని కలిగిస్తుందో, ఒంటరితనం మనిషిని అంతకంటే ఎక్కువ బాధిస్తుంది. సో అట్లాంటి ఎంప్టీనెస్ ఉన్నప్పుడు ఎంప్టీనెస్ను పూడ్చుకోవడానికి ఏం చేయాలో చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా వాటిని చేయాలనే మనసు ఒప్పుకోదు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పూర్తి రకమైన భావనలో ఉండి పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్ కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే వాళ్ళకు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, నువ్వు బతకడం వేస్ట్, నువ్వు బతికినా ఏం సాధించలేవు, నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, నువ్వు ఉండొద్దు, నువ్వు చనిపో అని మెసేజ్ వస్తుంది. సో వాళ్ళు ఇలాంటి భావనతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చివరికి అది డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు చనిపోతారు. ఎందుకనంటే వాళ్ళ బ్రెయిన్ చెప్పే సజెషన్స్ అన్నీ కూడా వాస్తవమని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నిజానికి వాళ్ళకు డిప్రెషన్లో ఉన్నాను, ఈ ఒంటరితనం వల్ల ఈ ఆలోచనలు వస్తున్నాయి, నేను దీన్ని ఎదుర్కోవాలి అనే భావన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది ఈ సమస్యల్ని ఎక్కువ మందితో షేర్ చేసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమో అందరు కూడా ఇట్లా ఉన్నాయేమో, లేదు నాకే ఇట్లా ఉన్నాయో కావచ్చు, ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారేమో, జడ్జ్ చేసేస్తారేమో అని భయం వస్తుంది. అండ్ ఇంకా చాలామంది తెలియదు ఏంటంటే, ఇట్లాంటి మానసిక అనారోగ్యం ఉంటే, మనకు వ్యతిరేకంగా మన ఆలోచనలు పెరుగుతూ ఉంటే దాన్ని మనం నెగిటివ్ థాట్స్ అంటాము. ఈ నెగిటివ్ థాట్స్ని ఇట్లే పోతే కనుక అది మన జీవితాన్ని బలిగోరుతుంది అనే విషయాల గురించి ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి వాళ్ళ జీవితంలో జరిగే ఎన్నో రకాలైన సంఘటనల వల్ల వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ అయింది, వాళ్ళకి ఎప్పుడు ఒత్తిడి వచ్చింది, ఆ ఒత్తిడి వాళ్ళని ఈ రకంగా ఆలోచింపజేస్తుంది అనే భావన కూడా ఉండదు వాళ్ళకు. నార్మల్గా జీవితం నడుస్తుంది కదా, ఇప్పుడు ఇట్లా చెప్పింది అంటే ఏమన్నట్టు, నేను నిజంగానే ఎవరికి పనికిరాను కావచ్చు, నేను ఎందుకు ఉండలేను కావచ్చు, ఎందుకులే అని చెప్పి ఒకరోజు ఫైన్ మార్నింగ్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఈ పర్సనల్ ఆస్పెక్ట్లో మాత్రము తన ఇద్దరు పిల్లల్ని సైతం హాస్టళ్లలో చదువుకునేటువంటి వాళ్ళను
ఒక్కొక్క హాస్టల్ సైడ్ వెళ్ళి మరి తీసుకెళ్ళి కార్ను పార్కింగ్ చేసి ఆ కారులో ఒక సూసైడ్ నోట్ లాంటిది ఒకటి పెట్టి బయటికి వెళ్ళి అంటే ఒక వాటర్ బాటిల్ చేతిలో కనబడతా ఉంది, వాళ్ళు పోతున్నటువంటి విధానం అంతా చూస్తూ ఉన్నాం. పిల్లల్ని సైతం తనతో పాటుగా తీసుకెళ్ళింది అంటే దీనికి గల పర్సనల్ డిజార్డర్ ఏమైనా ఉండొచ్చు. లేదండి, అంటే మేజర్గా చాలామంది తల్లులు ఎంత పెద్ద పిల్లలైనా సరే తల్లులు ఏం ఫీల్ అవుతారంటే నేను కనుక వాళ్ళ జీవితంలో లేకుంటే వాళ్ళు జీవించలేరని అనుకుంటారు. కాబట్టి నేను లేనప్పుడు వాళ్ళ జీవితం ఎవరు సరిగ్గా చూడరు కావచ్చు, అట్లా చూడకుంటే వాళ్ళ పిల్లల జీవితం చాలా గోచరం అవుతుంది. లేదంటే వాళ్ళు మళ్ళీ నాలానే బాధపడే అవకాశం ఉంటుంది. చివరికి వాళ్ళు పరిస్థితి కూడా ఇదే రకంగా తయారవుతుంది. కాబట్టి అన్ని రోజుల పాటు నేను లేని జీవితాన్ని వాళ్ళకి ఎందుకు బాధను కలిగేయడం, వాళ్ళు బాధపడే అవకాశాన్ని పడకుండా ఉండే అవకాశం కలిగిస్తే అయిపోతుంది కదా అని ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకోసమే తల్లులు ఎక్కువ మంది పిల్లల్ని చంపేసి వాళ్ళు చచ్చిపోతారు. రైట్, దట్ ఈజ్ ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ చావు ఒక ప్రశ్నగా మిగిలిపోతారు. వాళ్ళు ఎవరికి మిగులుతారు, ఎవరికి ప్రశ్నించాలని, ఎవరికి చూపించాలని వాళ్ళు చనిపోయారు. న్యాచురల్గా అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు వాళ్ళ జీవితంలో ఉన్న స్నేహితులు కావచ్చు, లేక ఇంకెవరైనా కావచ్చు, మనకు తెలియదు అది వాళ్ళు ఎవరో అనేది మనకు తెలియదు. కానీ ఈ సూసైడ్ అనేది యాక్చువల్గా ఏంది, ఒక క్రై ఫర్ హెల్ప్ అంటాం. అంటే నాకు సహాయం అవసరం ఉంది అని అరిచి చెప్పే ప్రయత్నం అనేది దీన్ని డికోడ్ చేస్తారు ఎప్పటి నుంచో. కాబట్టి ఈ చావు అనేది ఎవరి వల్ల అయితే వాళ్ళు ఇబ్బంది పడతారో, ఎవరి వల్ల అయితే వాళ్ళు మానసిక కృంగుబాటు చేశారో వాళ్ళకు విసిరిన ప్రశ్న ఇది. వాళ్ళు జవాబు చెప్పాలి. వాళ్ళకు జవాబు చెప్పడానికి మాత్రమే వాళ్ళు కొంతమంది ఇట్లా చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి చనిపోయిన, పిల్లలతో చనిపోయిన విషయం లోపల ప్రధాన కారణాలు ఏమి అనేది ఎక్కడ కూడా తెలియదు. కాబట్టి మనం ఇదొక పర్స్పెక్టివ్, ఇది అయ్యుండొచ్చు. మేజర్గా సూసైడ్ చేసుకునే వాళ్ళ అంతరంగం కానీ ఆలోచనలు కానీ ఎక్కువ శాతం ఇలాంటివి జరిగినప్పుడు చనిపోవడానికి ఆస్కారం ఉంటుందని మాత్రం మనం చెప్పవచ్చు. కారులో లభించినటువంటి ఒక సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. నా చావుకు ఎవరు కారణం కాదు అనేటువంటి మాటలు దానిలో రాసి ఉన్నాయి. అమ్మ క్షమించు అనేటువంటి కొన్ని పదాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ ఈ రాతలలో తను మానసికంగా కుంగిపోతూ రాసింది అనుకోవచ్చా? మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎవరికో ఒక ప్రశ్న వేసి చనిపోతారు వీళ్ళందరూ అంటూ, ఈ ఆస్పెక్ట్లో ఎట్లా చూడవచ్చు? అంటే ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకున్న ఆవిడ యాక్చువల్గా భర్తతో అనుబంధం ఉండాలి, తర్వాత తల్లిదండ్రులతో ఉండాలి. ఆమెకు 15-16 సంవత్సరాల పిల్లలు ఉందంటే ఆమె డెఫినెట్గా 30+ అనే ఉంటుంది వయసు కదా. 30 సంవత్సరాలు ఏవో ఆమె క్షమించు అమ్మ అని అంటే అమ్మకు క్షమాపణలు చెప్తుంది. కానీ నిజానికి ఇమ్మీడియట్గా ఎవరు చెప్పాలా? భర్తకు చెప్పాలి. కానీ భర్త దగ్గర సమాచారం సంగతే చెప్పలేదు ఆమె. ఇంటి కుటుంబంలో ఇంకా వేరే వాళ్ళకు సంబంధించి కూడా మన దగ్గర ఏం సమాచారం చెప్పట్లేదు. ఇట్ అన్నారు అంటే ఏంది, ఆమె ఎన్నో రోజుల నుంచి అమ్మతో మాత్రమే సరి అయిన అనుబంధం కలిగి ఉన్నది. వేరే వ్యక్తులతోటి అసలు ఏ రకమైన సంబంధం, మానసిక సంబంధం లేనట్టు మనకు అనిపిస్తుంది. అది ట్రూ కావచ్చు, కరెక్ట్ కావచ్చు, కానీ ఆమె సంబోధించిన లెటర్ దాటి మనం చెప్పడానికి ఒక స్కోప్ కలిగించేస్తుంది. కాబట్టి అమ్మకు తనకు మధ్య ఉన్న అనుబంధం వల్లనే తను ఇన్ని రోజుల జీవితాన్ని గడిపింది కావచ్చు. అమ్మ ఎన్నో రకాలుగా ఎన్నో రోజుల నుంచి అమ్మాయికి ఒక ఆత్మ అంటారు సంసిద్ధతను, జీవించడానికి కావాల్సిన ధైర్యాన్ని ఆమె వెనక ఉండి ఈమెకు నడిపించి ఉండొచ్చు. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో షీ మైట్ హ్యావ్ లాస్ట్ ఇట్. నేను యుద్ధం ఓడిపోయాను, ఇక నాతోటి కాదు ఇంకా నా జీవితం ఇంకా ముందు గడపడానికి, నువ్వు ఇన్ని రోజులు ఇచ్చిన ధైర్యము, ఇన్ని రోజులు ఇచ్చిన నాకు విశ్వాసాన్ని నేను వదిలేసుకుని పోతున్నానమ్మా, నువ్వు క్షమించు అని చెప్పే ప్రయత్నం చేసిందేమని నాకు అనిపిస్తుంది. ఈ కాలంలో అంటే ఒక 25 ఏళ్ళ కింద అంటే కమ్యూనికేషన్స్ అనేటివి దాదాపుగా తక్కువ కనబడేది. ఇప్పుడు కమ్యూనికేషన్స్ ఉన్నాయి, వీడియో కాల్లో మాట్లాడుతున్నాము, అన్ని రకాలుగా మన పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా ఇలాంటి సూసైడ్స్ని ప్రధానంగా లోన్లీనెస్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారంటే దాన్ని ఎట్లా చెప్పాలి? అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ఉండడం ఒకటే మార్గం కాదు కదండి. మనము వ్యక్తితో కలిసి జీవిస్తున్నప్పుడు, అది స్నేహితులు కావచ్చు, కుటుంబం కావచ్చు, వాళ్ళతో మనకు ఏ రకమైన మానసికంగా కనెక్షన్ దొరికింది, మానసికంగా కనెక్షన్లో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అవతల వ్యక్తితో మానసిక కనెక్షన్ దొరుకుతుంది అని అంటే మనం అవతల వ్యక్తుల పట్ల ఎంపథెటిక్గా ఉన్నప్పుడు, సహానుభూతి పొందుతున్నప్పుడు అవతల వ్యక్తులకు కావాల్సిన విషయాల్ని మనం చెప్పగలుగుతాం, అవతల వ్యక్తులు మనకు షేర్ చేయగలుగుతాం. అప్పుడు ఒక అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం ఏర్పడకుండా కూడా మనుషులు కలిసి జీవించే ప్రాసెస్ మన భారతదేశంలో ఉంటుంది. పెళ్ళిళ్ళకి సంబంధించి ఇది ఒక ప్రశ్న వేసిపోయినట్టు, పెళ్ళిళ్ళకి సంబంధించి కూడా మరి ఇన్ని సంవత్సరాల కాలంలో కలిసి జీవిస్తున్నప్పుడు ఎందుకు ఒకరి పట్ల ఒకరికి అనుబంధం మిస్ అయింది? అనుబంధం మిస్ అయినా సరే మనుషులు ఇంట్లో ఉంటూనే రైలు ప్రయాణం చేసినట్టు ఇద్దరు ఒక స్ట్రేంజర్ లాగా కలిసి జీవించే ప్రయాణం కొనసాగుతుందా?
మరి అట్లాంటి కొనసాగుతున్న క్రమంలో మనం పెళ్లి చేసే విధానంలో మనిషికి అనుబంధం పెంచే విధంగా మన దగ్గర ఏమన్నా మోడల్స్ మనం ప్రజలకు చూపిస్తున్నామా? ఏం చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది, ఏం చేస్తే ఇద్దరు ఒకరికొరకనట్టు జీవిస్తారు, ఏం చేస్తే కుటుంబంలో సంతోషము హార్మోని జనరేట్ అవుతుంది, వీటికి సంబంధించిన పద్ధతిలో కూడా మనం పెళ్లి చేసుకునే వాళ్ళకు మనం ట్రైనింగ్ అనే తర్ఫీదు ఇస్తే ఐ థింక్ ఇలా ఒంటరితనం అనేది పెళ్లి చేసుకున్న సరే ఒంటరితనంతో బాధపడే అవకాశాలను బయటకు వచ్చి వాళ్ళు మానసిక సంబంధించిన ఇబ్బందులు కనుక చేస్తే మాలాంటి ప్రొఫెషనల్ కలవడమో లేదా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళడమో చేస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పించి జీవితం బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది ఏదో ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉండుంటారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి కూడా ఈ వీడియో చేరుతుంది. మీరు ఒక సైకాట్రిస్ట్గా, ఒక కౌన్సిలర్గా, ఒక ఫ్యామిలీ ట్రైనర్గా మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఉంటాయి? ఏళ్ళండి, ఇప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత ఎన్నో రకాలైన ఛాలెంజెస్ మనకు వస్తాయి. సో ఆ ఛాలెంజెస్ మనం ఎట్లా చూడాలి అంటే ఒక లెర్నింగ్ మోడ్లో చూడాలి. మనకు నిజంగానే మానసికంగా చాలా కృంగుబాటు ఉన్నప్పుడు వాటిని వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే ఫీలింగ్స్ నిజాలని నమ్మొద్దు మనం. అలాంటి పదే వస్తున్నాయి అనుకోండి, మనం తప్పకుండా అలాంటి ప్రొఫెషనల్ కలవాలి. సైకాలజిస్ట్ని కలవచ్చు, సైకాట్రిస్ట్ని కలవచ్చు. మీ మానసిక వ్యధ కారణాలు ఏంటో మీరు చర్చించవచ్చు. వాళ్ళు చూపించే పద్ధతులు కానివ్వండి, థెరపీ విధానాలు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఇప్పుడున్న మానసిక వ్యధ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సంతోషమైన జీవితం గడపడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము అందుబాటులో ఉన్నాము. మా ఫోన్ నంబర్లు ఎన్నో మొబైల్లో ఇంటర్నెట్లో దొరుకుతాయి. మీరు రీచ్ అయ్యి మీకున్న బాధలు మాతో మాట్లాడుకుంటే మీకు ఇలాంటి డిప్రెషన్లోనే మీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి వీటిని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఇది యూ అండ్ మీ కౌన్సిలర్కి సంబంధించినటువంటి డాక్టర్ వీరేందర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఒక్క రకంగానే కాదు, 5-6 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. దానిలో ఏది అనేది ఇప్పటికే బేరుజు వేయలేం. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన సంబంధించి మాత్రం ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.